ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్లో కలెక్టర్ మహేష్ కుమార్ నడుపుతున్న పడవ తిరగబడింది. ఈ ఘటనలో కలెక్టర్ కాలువలో పడిపోయారు. కలెక్టర్ లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ఈ ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడే ఉన్న గజగీతగాళ్లు స్పందించి కలెక్టర్ను ఒడ్డుకు చేర్చారు. ఆత్రేయపురం మండలం పులిదెండి వద్ద జరిగింది ఈ ఘటన. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి. సో కలెక్టర్ వాటర్లో పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఎంత లోతుంది, మొత్తానికి అక్కడ ఈతగాళ్ళు అందుబాటులో ఉండడం, అలాగే లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అయితే తెలుస్తోంది. కానీ ఇలాంటి ట్రయల్ రన్స్ జరిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురం దగ్గర ఉన్న ప్రధాన పంట కాలంలో ఈ పడవల పోటీలు అయితే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా పర్యాటక శాఖ, అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా సాంప్రదాయంగా ఉండే క్రీడల్లో భాగంగా ఈ పడవల పోటీలు నిర్వహిస్తారు. ఈసారి ఇప్పుడు కయాకింగ్ పోటీలు అయితే తీసుకురావడం జరిగింది. సాధారణంగా కాస్త పెద్ద బోట్లని తీసుకొచ్చి పోటీలు అయితే నిర్వహిస్తారు. ఇప్పుడు కయాకింగ్ పడవలు చాలా సన్నగా ఉంటాయి. ఈ పడవలు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పోటీలు ఇంకా నిర్వహించాలనుకున్నారు. దీనిలో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో ఇక్కడ పడవల పోటీలు ఏ రకంగా నిర్వహిస్తానో చూడటానికి, పర్యవేక్షించడానికి కలెక్టర్ మహేష్ కుమార్ అక్కడికి రావడం జరిగింది. దాంతో ఆ పడవల మీదకి ఎక్కి ఆయన ఒకసారి ట్రయల్ రన్ వేద్దామని ఆయనతో ఆ ట్రయల్ రన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అందులో ప్రధానంగా అనుభవం లేకపోవడం, ప్లస్ పడవ చాలా సన్నగా ఉంది, నేరో పడవలు అవన్నీ కూడాను. అయినా సరే పూర్తి జాగ్రత్తతో ఆయనకి లైఫ్ జాకెట్ వేశారు. దాంతో పాటు చుట్టూ గజగీతగాళ్ళు కూడా ఉన్నారు, అక్కడే ఉన్నారు. అయినా సరే ఆ ప్రమాదం తప్పలేదు. ఒక్కసారిగా పడవ అదుపు తప్పి బోల్తా పట్టడంతో ఆయన కాలంలో పడిపోవడం జరిగింది. సాధారణంగా అయితే అక్కడ దాదాపు 15 అడుగుల వరకు లోతు ఉంటుంది. ప్రధాన పంటకాలం చాలా ఎక్కువ కూడా నీరు ఉంటుంది. అయితే లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్ల వెంటనే మునక్కుండా తేలటం జరిగింది. వెంటనే చుట్టూ కూడా గజగీతగాళ్ళు ఉన్నారు, స్పందించి ఆయన వెంటనే ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఏదైనా సరే ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకోవాలని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.